ఇంటిగ్రల్ టెస్ట్. సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది ఒక పాజిటివ్ టర్మ్ సిరీస్ అయ్యి అలాగే ఎన్ వాల్యూ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎన్ డిక్రీజ్ అవుతుంది. సో సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎన్ అలాగే ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనేది రెండు కన్వర్జ్ అవుతాయి అలాగే డైవర్జ్ కూడా అవుతాయి. దట్ ఈస్ ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మనకి ఇచ్చిన ఫంక్షన్లో లిమిట్ కనుక మనం అప్లై చేసినట్లయితే ఇంటిగ్రల్ వాల్యూ కనుక ఫైనైట్ వస్తే అప్పుడు కన్వర్జెంట్ అవుతుంది. అలాగే మనకి ఇంటిగ్రల్ వాల్యూ కనుక ఇన్ఫైనైట్ వస్తే అప్పుడు ఫంక్షన్ అనేది లిమిట్ అప్లై చేసినప్పుడు డైవర్జెంట్ అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, టెస్ట్ కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా 2n క్యూబ్ డివైడెడ్ బై n పవర్ 4 ప్లస్ 3. సో మనకి ఇలా యూఎన్ అనేది ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎన్ ఇచ్చాడు. సో లెట్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు అని మనకి ఇచ్చిన వాల్యూ రాసేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే యూఎన్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇంటిగ్రల్ టెస్ట్ అప్లై చేద్దాం. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎన్ ఇచ్చారు, 2n క్యూబ్ బై n పవర్ 4 ప్లస్ 3. దాన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాసుకున్నాను కాబట్టి ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ 2x క్యూబ్ డివైడెడ్ బై x పవర్ 4 ప్లస్ 3 ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఒక 2తో మల్టిప్లై చేసుకుని ఒక 2తో డివైడ్ చేసుకుందాం. డివైడ్ చేసుకున్నట్లయితే 1/2 ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ 4x క్యూబ్ డివైడెడ్ బై x పవర్ 4 ప్లస్ 3 ఇంటూ డిఎక్స్. సో ఇది మనకి ఎలా ఉందంటే వీ నో దట్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 3 టు ద లిమిట్స్ 1 to ఇన్ఫినిటీ. సో మనం లిమిట్స్ అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిటీ వచ్చింది. సో ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ డైవర్జెంట్. మనకి ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఇన్ఫైనైట్ వచ్చింది కాబట్టి ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనేది డైవర్జెంట్ అవుతుంది. దేర్ ఫోర్ సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎన్ ఆల్సో డైవర్జెస్. మనకి ఇంటిగ్రల్ వాల్యూ డైవర్జెంట్ వచ్చింది కాబట్టి సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎన్ కూడా డైవర్జ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, సిగ్మా 1/√n. సొల్యూషన్, మనకి యూఎన్ ఇచ్చాడు, యూఎన్ ఈక్వల్ 1/√n. సో మనం ఇంటిగ్రల్ టెస్ట్ అప్లై చేసినట్లయితే ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, 1/√n. సో మనం ఎక్స్లో రాసుకున్నట్లయితే ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ 1/√x ఇంటూ డిఎక్స్. సో ఇదేమవుతుంది, 2√x అవుతుంది. సో 2√x టు ద లిమిట్స్ 1 to ఇన్ఫినిటీ. మనం లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 2√∞ మైనస్ 2√1 దట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ మైనస్ 2 అంటే ఇన్ఫినిటీ. సో మనకి ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఇన్ఫైనైట్ వచ్చింది. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈస్ డైవర్జెస్. దేర్ ఫోర్ సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎన్ ఆల్సో డైవర్జెస్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ 1/n² ప్లస్ 1 కన్వర్జెస్. సో మనకి ఈ విధంగా ఫంక్షన్ ఇచ్చాడు. సొల్యూషన్, సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ 1/n² ప్లస్ 1. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x² ప్లస్ 1. సో ఇంటిగ్రల్ టెస్ట్ అప్లై చేసుకున్నట్లయితే ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to ఇన్ఫినిటీ 1/x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఇది మనకి ఎలా ఉందంటే tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్మేట్లో ఉంది. సో tan ఇన్వర్స్ ఎక్స్ టు ద లిమిట్స్ 1 to ఇన్ఫినిటీ. మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ, tan అనేది ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుంది, 90 degrees దగ్గర. సో π/2 మైనస్ tan అనేది 1 ఎప్పుడు అవుతుంది, 45 degrees దగ్గర. సో π/4. సో π/2 మైనస్ π/4 అంటే 2π మైనస్ π డివైడెడ్ బై 4 అంటే π/4.
సో ఇంటిగ్రల్ 1 to infinity f of x into dx is equal to pi by 4. ఇక్కడ మనకు ఒక ఫైనైట్ వాల్యూ అనేది వచ్చింది. సో దేర్ ఫోర్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity f of x into dx is కన్వర్జెంట్. మనకు ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ ఫంక్షన్ అనేది కన్వర్జ్ అవుతుంది. సో దేర్ ఫోర్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity f of x into dx is convergent.